నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. విడవలూరు మండలం వావిల గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి ఎస్టీ కాలనీ వరకు 47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును సోమవారం కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న రహదారిని కూటమి ప్రభుత్వంలో పూర్తి చేశామని చెప్పారు. జిల్లా అధికార ప్రతినిధి చుంచుకి అందరూ చప్పట్లు కొట్టాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈ గ్రామం చేసిన సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటువంటి నాయకులతో కలిసి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు. ఆ పొదుపులు చెక్ ఇచ్చేస్తాం. అందరు చప్పట్లు కొట్టాలి. మన సర్పంచ్ గారికి వెంకటేష్ రా, హర్షరా రండి. పైకి రా అని చెప్పి ఈ చెక్ చూస్తే మీకు అర్థమవుద్ది. గత సంవత్సరంలో ఒక వావిళ్ళ గ్రామంలోనే పొదుపు మహిళలకి 3 కోట్ల చిల్లర వాళ్ళకి లోన్స్ రావడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇది కొత్త సంవత్సరం కూడా మొదలవబోతుంది. ఇది గత సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళకి అందడం జరిగింది. గారు మనకి మన పిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక స్కూల్, ఒక క్లాస్ కి ఒకే కాన్సెప్ట్ అని చెప్పి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చదువులు, ఉన్నత విద్యలు సరిగ్గా వచ్చేటట్టు ఆయన చూసుకుంటున్నారు విద్యాశాఖని. అదే విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎలక్షన్ ముందు అందరికీ చెప్పాను, ఎక్కడ మంచినీళ్లు లేవు అని చెప్పకూడదు, శ్మశానాలు లేవు అని చెప్పకూడదు, ఇవన్నీ నేను సరి చేస్తాను అని మాట ఇచ్చాను. ఈ రోజు సగానికి సగం పైగా శ్మశానాలు సరి చేసుకుంటూ వస్తున్నాం, ప్రతి గ్రామంలో చేస్తూ వస్తున్నాం. అలాగే మంచినీళ్ళ కొరత అనేది లేకుండా చేస్తాం. ఈ రోజు పల్లె పండుగ పేరుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మీరందరూ చెప్పే ఈ 15 ఏళ్ల కళ మీ రోడ్డు ఈ రోజు 40 లక్షలతో ఈ రోడ్డు మీకు వేసి వావిల ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 47 లక్షలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు విడవలూరు వావిళ్ళ కనెక్టింగ్ రోడ్డు 1,30 లక్షలతో శాంక్షన్ అయ్యింది. ప్రధాన రహదారి 620 మీటర్లు ఇప్పుడు ఈ 47 లక్షలతో శాంక్షన్ చేశాం. సెంటర్ నుండి జడ్పీహెచ్ స్కూల్ వైపు డ్రైన్ కూడా ఎక్కడ ఎవరు అండగా నిలిచిన పాపం పోలేదు. అలాంటిది ఈ రోజు ప్రతి మనిషికి, ప్రతి ఒక్క శాఖకి, ప్రతి ఒక్కరికి కూడా, అదే విధంగా డాక్రా మహిళలు, పొదుపు మహిళలకి, ఎస్టీ, ఎస్సీ, బీసీ లోన్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళని వ్యాపారవేత్తగా చూడాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీరు అందరికీ నేను మాట ఇచ్చాను, యువతకి అండగా నిలబడతాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని. ఇప్పుడే చూసారు మీరు, 30 సంవత్సరాల నుంచి మూలపడిపోయిన మన కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్ లో ఈ రోజు ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తప్పకుండా యువతకి ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం జరిగింది. అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి గన ట్రైనింగ్ లేకపోతే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు వచ్చేలాగా కూడా మనం ప్రయత్నం చేస్తాం ఎంపీ గారి సహకారంతో అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి ఇక్కడికి రావడం, లేటుగా వచ్చినా ఇంతమంది నా కోసం ఎదురు చూసినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ